అందరికీ నమస్కారం అండి. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ జనవరి 17న మనకు ముక్కనుమ, సావిత్రి గౌరీ నోము, శ్రీకృష్ణదేవరాయలు జయంతి, గురు గోవింద్ సింగ్ జయంతి ఇవన్నీ ఒకే రోజు వచ్చాయండి. మనం ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు జయంతి సందర్భంగా శ్రీకృష్ణదేవరాయలు గురించి కొన్ని తెలుసుకుందాము. పరిపాలనా కాలము 15వ శతాబ్దంలో అండి. విజయనగర చక్రవర్తి ఇతను 20 సంవత్సరాల వయసులోనే విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయల పాలనలో విజయనగర సామ్రాజ్యము అత్యున్నత స్థాయికి చేరుకున్నది. శ్రీకృష్ణరాయలు తెలుగు, కన్నడ ప్రజల భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తుల్లో ఒకడిగా అభిమానిస్తారు. ఆంధ్ర భోజుగుడుగా, సాహితీ సమరాంగణ సార్వభౌమునుడిగా, కన్నడ రాజ్య రమారమణిగా అతన్ని కీర్తించబడతారు. శ్రీకృష్ణదేవరాయలు సాలువ నరసానాయకుడి వద్ద మహాదండనాయకుడిగా పనిచేసిన తూలువ నరసానాయకుని 3వ కుమారుడిగా పెనుగొండలో జన్మించాడు. ఆయన తల్లిగారి పేరు నాగులాంబ. రాయలు తల్లి నాగులాంబ గండికోటలో పాలించిన పెమ్మసాని నాయకుల ఇంటి ఆడపడుచు. ఆయన పాలనను గుర్తించిన సమాచారము పోర్చుగీస్ సందర్శకులు డొమింగో ప్లేస్, న్యూనిజల్ రచనల వల్ల తెలియజేయుచున్నాయి. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరసు. కృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరసు చాలా దోహదపడినవాడు. కృష్ణరాయలు తిమ్మరసును పితృ సమానునిగా గౌరవించి అప్పాజీ అని పిలిచేవారు. రాయలు ఇతను 20 సంవత్సరాల వయసులో 1509 ఫిబ్రవరి 4న విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడు. రాయలు విజయనగరాధీశులందరిలోకి చాలా గొప్పవాడు. గొప్ప రాజనీతి కలవాడు, గొప్ప సైనికాధికారి, గొప్ప భుజబల సంపన్నుడు, గొప్ప ఆర్థికవేత్త, గొప్ప మత సహనము కలవాడు, గొప్ప వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడవనివాడు, గొప్ప కవి పోషకుడు, గొప్ప రాజ్య నిర్మాత మొదలగు సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించాడు. కృష్ణదేవరాయలు స్వయంగా కవి పండితుడు కూడా కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడని బిరుదు కూడా ఉంది. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతి కళ్యాణము, జ్ఞాన చింతామణి, రసమంజరి తదితర గ్రంథములను, తెలుగులో ఆముక్తమాల్యద లేదా గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అను పులుకులు రాయలు రాసినవే అండి. రాయల ఆస్థానానికి భువన విజయము అని పేరు. భువన విజయంలో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, దూర్జటి, మాదయ్య గారి మల్లన, అయ్యల రాజు రామభద్రుడు, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణుడు అని 8 మంది కవులు ఉండేవారు. అష్ట దిగ్గజములుగా ప్రఖ్యాతి కూడా పొందారు. కృష్ణదేవరాయలు తక్కిన విజయనగర రాజుల్లాగే వైష్ణవుడు, కానీ పరమత సహనశీలుడు. అనేక వైష్ణవ ఆలయాలతో పాటు శివాలయాలను నిర్మించాడు. అంతేకాక దాన ధర్మాలు చేశాడు. ముఖ్యంగా తిరుమల శ్రీనివాసుల పరమ భక్తుడు. సుమారుగా 7 పర్యాయములు ఆ దేవదేవుని దర్శించి అనేక దాన ధర్మాలు చేశారు. ఇతను తన కుమారునికి తిరుమల దేవరాయలు అని, కుమార్తెకు తిరుమలాంబ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. మహామంత్రి తిమ్మరసు శిక్షణలో యుద్ధ విద్యలో ప్రావీణ్యతను సంపాదించాడు. బలమైన శత్రు సైన్యాలను ఓడించి రాజ్యాన్ని రథగజ తురగ పదాతి దళముల చతుర్విధ సైన్యాలతో పటిష్టం చేశాడు. యోగ్యుడైన పరిపాలకుడు, ప్రజారంజకుడు. రాయల కాలంలో హంపీలోని వీధుల్లో జొన్నలు, బియ్యంలాగా రత్నాలు, వజ్రాలు రాసులు పోసి అమ్ముతుండేవారని ప్రతీతి. రాయుల యుగం స్వర్ణయుగంగా బాసిల్లిందని, లలిత కళను పరిపోషించిన మహారాజు సహజంగానే కవి పండితుడు కాబట్టి రాయలు తాను చేసిన అనేక యుద్ధాలకు ప్రజలు సంఘటిత శక్తిగా రూపొందడానికి ప్రధాన కారణం ధార్మిక శక్తి అని గ్రహించాడు. ధార్మిక సంస్థల సంరక్షణ కొరకు రాజ్యం అంతటా వేలాది మందిరాలను, ధర్మశాలలను పెద్ద మొత్తంలో దానం చేశాడు. రాజ్యమంతటా ధార్మిక జాగృతిని కలిగించాడు. రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలించాడు.
21 సంవత్సరాల పాటు రాజ్య పరిపాలన చేసి దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత క్లిష్ట సమయంలో హిందూ ధర్మ సంస్కృతులను రక్షించి అభివృద్ధి చేసి సామాజిక జనజీవన సుఖంగా సాగేలా చేశాడు. తెలుగును అధికార భాషగా చేసుకున్న ఘనత రాయలవారిదే దక్కింది. మామూలుగా రాయలవారిది మాతృభాష కన్నడం. అలాంటి కన్నడ రాయుడు తెలుగుని రాజభాషగా చేసుకోవడం చాలా విశేషం. తల్లి భాష తెలుగు. తెలుగుతో పాటు అలనాటి దక్షిణ దేశ స్థితిని బట్టి కన్నడం, తమిళ భాషలను పోషించిన మహానీయుడు. చిత్రశిల్ప కళలను, సంగీతమును సమానంగా పోషించిన కళాప్రియుడు. దేవాలయ నిర్మాణంలోనూ అతనికతనే సాటి. అన్ని యుద్ధాల్లోనూ విజేత ఇతనే. భారత జాతీయ సమైక్యాన్ని, లౌకికవాదాన్ని ఆదరించి శ్రేయోరాజ్యాన్ని నిర్మించి మహోన్నత వ్యక్తి అని చెప్పడం కన్నా శక్తి అని చెప్పడానికి అలాంటి మహానీయుడని చెప్పవచ్చండి. ప్రజలకు ఇతను ఎంతో స్ఫూర్తిదాయకం.